ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఏ గురువు కూడా చెప్పలేని రెమెడీ నేను మీకు ఓన్లీ ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఒక 6 నుంచి 8 మందికి ఈ ఉపయోగం చేసి చూపెట్టాను. చాలా సక్సెస్ వచ్చింది. 100% ఈ యొక్క తాంత్రిక విధానం పేరు లడ్డూ పూజ. ఇది శివ ఇబ్బందుల నుంచి 100కి 100% బయటపడే మార్గం. ఈ తాంత్రిక వచ్చి నేను ఎవ్వరికి చెప్పలేదు. ఈ కేజీలు బూందీ లడ్డు ఏ దేవతలు ఏ దేవుళ్ళు లేకుండా ఉండే శివలింగాన్ని ఇలా తీసుకుని ఆవులకి లేకపోతే చెరువులో చేపలు ఉన్న దగ్గర 4 వారాలు, 1 వారం గ్యాప్ ఇచ్చి 1 వారం. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకుండే రెమెడీ ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఏ గురువు కూడా చెప్పలేని రెమెడీ నేను మీకు చెప్తాను. ఇది ఓన్లీ ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఈ తాంత్రిక విధానం. ఒకటి చెప్పాలి మీకు. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, అందులోనే కొన్ని మంది కూడా చెప్తున్నారు నాకు ఏంటంటే, గురువుగారు మీరు చాలా స్పీడ్గా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు, మేము స్లో మోషన్లో చూడాల్సి వస్తుంది, కొద్దిగా స్లోగా చెప్పండి అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అలాగే ఫోన్లో కూడా చెప్తున్నారు. అందుకని నేను ఈరోజు విధానం వివరించి స్లోగా చెప్తుంటాను. మీరు ఖచ్చితంగా ఈ విధానం చేసుకోండి. నేను కరోనా టైంలో ఒక 6 నుంచి 8 మందికి ఈ ఉపయోగం చేసి చూపెట్టాను. చాలా సక్సెస్ వచ్చింది. 100% రిజల్ట్ వచ్చింది. ఈ యొక్క తాంత్రిక విధానం పేరు లడ్డూ పూజ. ఇది శివయ్యకి ప్రీతి. ఈ విధానాన్ని తాంత్రికంలో ఎలా చేస్తారో మీకు వివరిస్తాను. ఇది స్క్రిప్ట్ చేయకుండా మన వీడియోలు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. కానీ మీరు స్క్రిప్ట్ చేసేస్తే గనక మీకు అర్థం కాదు. నేను చెప్పేది ఒక 2 నిమిషాలు లేట్ అయినా మీరు పూర్తి వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి 100కి 100% బయటపడే మార్గం ఈ తాంత్రిక విధానం. ఇప్పటికొచ్చి నేను ఎవ్వరికి చెప్పలేదు ఈ రహస్యాన్ని, కానీ నేను చాలామంది చేశాను. ఇది మీకు ఈరోజు చెప్తాను, వినండి. ముందుగా మనం లక్షవారం నాడు ఒక 8 కేజీలు బూందీ లడ్డు తీసుకోవాలి. 8 కేజీలు పైన డిస్కషన్లో మీకు ఒక బొమ్మ రూపంలో నేను ఇంతకు ముందు చేసింది గతంలో ఒక కరోనా టైంలో పిక్కు చూపెడతారు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బూందీ అంటే లడ్డు కాకుండా బూందీ, తీపి బూందీ. ఇది మీరు మిఠాయి బూందీ అని కూడా అంటారు, తీపి బూందీ అని కూడా అంటారు. మీరు ఒకసారి ఈ వీడియో చివరిలో మీకు మళ్ళీ ఆ బూందీ ఫోటో కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. మనం విధానంలోకి వెళ్దాం. ముందుగా ఏ దేవతలు ఏ దేవుళ్ళు లేకుండా ఉండే శివలింగాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈ నైవేద్యం అన్నది పక్కనున్న దేవతలు దేవుళ్ళు కూడా స్వీకరించడం వల్ల మనకి దిగ్విజయం కలగదు. కాబట్టి ఓన్లీ శివలింగం, నందీశ్వరుడు ఉన్నా పర్లేదు, నందీశ్వరుడు లేకపోతే ఇంకా మంచిది, ఉన్నా సరే పర్లేదు. ఇది ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి. తాంత్రికులు కానీ ఎవరు చేసినా ఇది వర్తించదు, కానీ తాంత్రిక మంత్రం వర్తిస్తుంది. ఆ తాంత్రిక మంత్రం ఈ బ్రాహ్మణులు చెయ్యరు. కాబట్టి ఈ మంత్రాన్ని నేను మీకు చివరిలో ఏంటనేది వివరిస్తాను. ఎలా చేయాలో, ఎలా సంప్రదిస్తే ఈ మంత్రం ఇస్తానన్నది మీకు వివరంగా చెప్తాను. మీరు ముందుగా ఒక గుడి కానీ లేకపోతే ఒక పొలంలో శివలింగాన్ని కానీ ఒకటి ముందుగా చూసుకుని ఉంచుకుని ఒక బ్రాహ్మణులతో మాట్లాడుకోండి. ఆ బ్రాహ్మణులు మీరు చెప్పండి, మా గురువుగారు చెప్పారు, మీకు నమ్మకం చమ్మకం వచ్చా అని చెప్పి అడగండి. ప్రతి బ్రాహ్మణులకి వస్తుంది. ఇది పూర్తిగా చదివిన వాళ్ళతో మాత్రమే చేయించుకోండి. కొన్ని మంది మధ్యలో స్క్రిప్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళతో చేయించుకోవడం వల్ల వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి బాగా చేస్తారు. ఈ విధానం వాళ్ళు ఎప్పుడు చేయలేదు కాబట్టి మీరు చెప్పి వీడియో చూపెట్టి చేయించుకోండి. నమ్మకం చమ్మకం వచ్చిన ఆయనతో మీరు గురువారం నాడు ఉదయమే ఈ లడ్డూని పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళే ముందే మీరు తలస్నానం చేసి లడ్డూ మీద ఉంగరం ఏలు ఉంచి
నేను మీకు చెప్తాను మంత్రాన్ని. ఆ మంత్రం మీరు పూర్తిగా 108 సార్లు జపించండి. జపించిన తర్వాత ఈ బూందీకి తాంత్రిక విధానంలో పవర్ వస్తుంది. తర్వాత మనం ఈ యొక్క శివయ్య దగ్గరికి, శివలింగం దగ్గరికి వెళ్తాం. వెళ్ళాక బ్రాహ్మణుల్ని తీసుకొచ్చిన తర్వాత ముందు శివలింగాన్ని నీటితో శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత ఒక దీపం వెలిగించి శివయ్యకి దండం పెట్టుకుని పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత బూందీ పట్టుకుని మీరు కింద కూర్చొని బ్రాహ్మణుల్ని మీ సంకల్పం, ఈ సంకల్పం మీకు ఓన్లీ ఆర్థికంగా మాత్రమే వర్తిస్తుంది. మీకు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే కుటుంబంలో గొడవలు విద్వేషణలు కానీ ఈ సంకల్పాలు ఏమీ కూడా ఈ పూజకి పనిచేయవు. ఈ పూజకి పనిచేసేదల్లా ఓన్లీ ఆర్థికం, ధనం నుంచే. నేను కరోనా టైంలో చేశాను కాబట్టి సక్సెస్ రిజల్ట్లు చూశాను. అలాగే మా గురువు గారు పురుషోత్తం గౌడ్ గారు చెప్పిన ఈ విధానం, ఈ బూందీని మనం పెళ్ళిళ్ళలో ఇలాగ తలంబరాలు వేస్తారు చూసారా, ఆ టైపులో ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఇలా గుప్పుడుతో తీసుకుని ఆయన మన సంకల్పం ముందు ఆర్థికంగా బాగోవాలని చెప్పించుకున్న తర్వాత, బ్రాహ్మణులతో ముందు సంకల్పం చెప్పించుకున్న తర్వాత, 1-2 సార్లు చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. సంకల్పం చెప్పించుకున్న తర్వాత ఈ బూందీని ఇలా తీసుకుని ఆ శివలింగం మీద అలా మెల్లిగా వదులుతుంటారు. అయినా నమ్మకం చమ్మకం చెప్తుంటారు, మీరు స్లోగా వదులుతుంటారు. అలా వదలగా ఇది నమ్మకం చమ్మకం 40 నిమిషాల నుంచి గంట సేపు ఉంటుంది కాబట్టి స్లోగా వేయాలి. వేసాక చివరిగా కొంచెం ప్రసాదంకి పక్కన పెట్టుకోండి. అందులోనే మిగిలింది పక్కన పెట్టుకోండి. అది మాత్రం శివయ్య మీద వేసింది నైవేద్యానికి పనిచేయదు. ఒకసారి గమనించండి. లేకపోతే మీరు ముందుగానే ఒక కవర్లోకి గుప్పుడు తీసుకుని ప్రసాదం కింద పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ విధానం అంతా కూడా ఆయన నమ్మకం చమ్మకం చెప్తుంటారు, మీరు చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదంతా కూడా పట్టుకెళ్ళిన కవర్లోకి మళ్ళీ యథావిధిగా అందులో కవర్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ శివలింగాన్ని శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఆయనకి శివయ్యకి బొట్లు పెట్టి ధూపం వేసి దీపం పెట్టుకున్నాం కదా, దానికి దండం పెట్టుకుని మనం ఇందాక భద్రపరుచుకున్న ఈ బూందీ ఉంది కదా, ఈ బూందీని ప్రసాదం కింద పెట్టి ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకోండి. కొబ్బరికాయ దండం పెట్టుకుని కొట్టి ఒక 3 ప్రదక్షిణాలు చేసి మీరు ఆ బ్రాహ్మణులకి మీకు తోచినంత డబ్బులు, మాట్లాడుకున్నంత డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. తీసుకున్న తర్వాత మరొకసారి మోకాళ్ళు మోకరించి ఆ శిరస్సును ఆయన ఎదురుగుంటే పెట్టి, స్వామి నాకు ఈ సంకల్పం నెరవేరేలా చేయని చెప్పండి. ఖచ్చితంగా ఇది 4 సార్లు చేయాలి. ఫస్ట్ సారి గురువారం ఉదయమే 8 దాటకుండా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గురువారం నాడు బుధవారం ఉదయాన్నే 8 దాటకుండా తెల్లవారుజామున 5 గంటలు స్టార్ట్ చేసుకుని 8 గంటలకు క్లోజ్ అయిపోవాలి. ఇది 4 వారాలు చేయాలి. ఒక వారం చేసిన తర్వాత మరొక వారం గ్యాప్ ఇవ్వాలి. వెంటనే చేయకూడదు. మరొక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత 3వ వారం మళ్ళీ చేసుకోవాలి. ముందు మనం చేసుకున్నది 8 కేజీల లడ్డు, తర్వాత 2 కేజీలు పెంచాలి, 10 కేజీలు. మళ్ళీ 3వ వారం 12 కేజీలు, 4వ వారం 18 కేజీలు. ఈ చివరికి రాబోతులోకి 9 సంఖ్య రావాలి. మొదటిది 8, తర్వాత 10, తర్వాత 12, లాస్ట్ 18 కేజీలు. ఇలాగా మీరు ప్రతి వారం ఉదయాన్నే తలస్నానం చేసి మంత్రించుకుని మీరు జాగ్రత్తగా శుభ్రంగా పట్టుకుని వెళ్ళి ఈ విధానం చెయ్యండి. మీరు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు బయట పడతారు. నెక్స్ట్ మీకు ధనం ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పుడుతుంది. ఏ వ్యాపారం చేసినా దిగ్విజయంగా సాధిస్తారు. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, చాలా 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 రిజల్ట్ ఉంటుంది ఇందులో. నేను ఇంతలా చెప్తున్నాను, ఏ వీడియోలోనూ కూడా ఎప్పుడూ కూడా నేను ఇంతలా చెప్పలేదు. నాకు నచ్చిన పూజ ఏమైనా ఉంటే గనక ఈ లడ్డూ పూజే. ఈ లడ్డూ పూజ కూడా నేను చేయించుకుని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాను. అందుకని నాకు మా గురువుగారు ఇచ్చిన పురుషోత్తం గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన చెప్పిన ఈ యొక్క తాంత్రిక విధానాన్ని ఇప్పుడు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ తెలియజేస్తున్నాను. మీకు మంత్రం కావాలంటే గనక కింద ఇచ్చిన నెంబర్కి
డైల్ చేసి మీరు మన సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళు మీకు మంత్రం పెడతారు. దీనికి ఎటువంటి డబ్బులు గంట ఏం అవసరం లేదు. ఆ మంత్రాన్ని ఓన్లీ మన సబ్స్క్రైబర్లకి మాత్రమే మీరు ఈ మంత్రం 108 సార్లు చదువుకుని వెళ్ళి ఇది ఏం చేయాలంటే లాస్ట్లో చెప్దామన్నాను కదా, ఎంత కవర్లోకి ఎత్తుకున్నదంతా కూడా తీసి చేపలున్న చెరువులో కలిపేయాలి. తినకూడదు. చిన్నపిల్లలకు కానీ ప్రసాదం కింద కానీ ఎవ్వరికి కూడా పెట్టకూడదు. పెడితే ఆవులకి లేకపోతే చెరువులో చేపలున్న దిక్కున కలిపేయాలి. కలిపేసి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. ఇలాగా 4 వారాలు, ఒక వారం గ్యాప్ ఇచ్చి ఒక వారం గ్యాప్ ఇచ్చి ఒక వారం చేసుకోండి. మీరు 100% రిజల్ట్ పొంది గురువుగారు బాగానే చెప్పారని చెప్పేసి 100% మనస్ఫూర్తిగా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు అనుకున్న విజయం ఖచ్చితంగా సాధిస్తారు. 1కి 10 సార్లు చెప్తున్నానని ఏమనుకోద్దు స్వాములు. ఇది ఓన్లీ ధనానికి మాత్రమే, ఇంకా దేనికి పనిచేయదు. మంచి బ్రాహ్మణులను ఎత్తుక్కుని ఈ యొక్క సంకల్పం నెరవేర్చుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు మోటివేట్ కింద ఉండాలి కాబట్టి మీరు లైక్లు చేసి కామెంట్లు పెడితే నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా రహస్యాలని చెప్పి మిమ్మల్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై కాలభైరవ.